హాయ్ అండి. ఈరోజు మనం చాలా క్విక్‌గా అయిపోయే చికెన్ ఫ్రై చేసుకుందామండి. సింపుల్‌గా అండ్ స్పైసీగా అండ్ సూపర్ జ్యూసీగా ఉంటది. చాలా టేస్టీగా కూడా ఉంటది. సో, ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. అది లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ బావుంటది. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. అలాగే అందులో మీ రుచికి తగినంత సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా టమాటో ముక్కలు వేసుకోవాలండి. నేను కొద్దిగా జ్యూసీగా రావడానికి టమాటో ముక్కలు వేసుకున్నానండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి. అది బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ మన చికెన్కి పట్టి చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది. అలా ఇంకొక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాగా చికెన్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.